ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ సుభాష్ శర్మ గారు. నమస్తే అండి గురుగారు. శ్రీమాత్రే నమః అండి. గురుగారు, చైత్ర అమావాస్య యొక్క విశిష్టత గురించి తెలియజేస్తారా? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. చైత్ర అమావాస్య మనకు ఉగాది తర్వాత మొట్టమొదటి అమావాస్య చైత్ర అమావాస్య. ఈ యొక్క మాసంలో ఈ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది. హ్మ్. ఎందుకు అని అంటే గనక చైత్ర అమావాస్య అంటే అమావాస్య అంటేనే పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటటువంటి రోజు. అలాగే ఈ చైత్ర అమావాస్య అనేటటువంటిది మనము అనేక రకములైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి, ఎన్నో రకాలైనటువంటి క్రతువులు ఆచరించడానికి, దాన ధర్మాలు చేయడానికి ఈ అమావాస్య చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సాధారణంగా ప్రతి నెల మనం అమావాస్యను చూస్తూనే ఉంటాం. అవునండి. మనకొస్తూనే ఉంటుంది. అవును. కానీ చైత్ర అమావాస్య గురించి విశిష్టంగా మాట్లాడుకుంటాం. ఎందువల్ల? ఎందుకు అంటే ఏ అమావాస్యకు దానికే ప్రత్యేకత ఉంటూ ఉంటుంది. హ్మ్. ఇది ఉగాది తర్వాత మొట్టమొదట ఈ మన తెలుగువారి సంవత్సర కాలంలో ఉగాది తర్వాత మొట్టమొదటి అమావాస్య. ఈ అమావాస్యకి ఎందుకు ప్రాధాన్యత అని అంటే గనక చైత్ర అమావాస్య రోజున చేసేటటువంటి క్రతువులు, దాన ధర్మాలు మనిషికి అనేక రకాలైనటువంటి పుణ్యాలను ప్రసాదించేటటువంటిది. ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్క అమావాస్య రోజున ఇన్ జనరల్‌గా చేసేటటువంటి పనులేముంటాయి అంటే గనక ధర్మశాస్త్ర ప్రకారము ముఖ్యంగా పితృకర్మలు ఆచరించాలి. గతించినటువంటి వాళ్ళు, మరణించినటువంటి వాళ్ళకి తర్పణాలు చేయడము, అలాగే వాళ్ళ పేర్ల మీదుగా దాన ధర్మాలు చేయడము, అలాగే మనము ఉన్నటువంటి ఈ స్థితిలో పితృదేవతల మీదుగా ఉపవాసం ఉండడము, ఇవన్నీ గూడా మనిషికి అత్యంత పుణ్య ఫలితాలనిచ్చేటటువంటి దినంగా ఈ యొక్క అమావాస్యను ఏర్పాటు చేయడం జరిగింది. అందులోను అమావాస్య రోజున ఇంకా ఏం ఆచరించాలి అని అంటే గనక చైత్ర అమావాస్య, అందులోను రేవతి నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య కాబట్టి శుక్రవారం రోజున వచ్చేటటువంటి అమావాస్య ఇది లక్ష్మీప్రదమైనటువంటిది అని అర్థం. ఎందుకు అనంటే గనక మనం విశేషంగా కొన్ని వారాలలో అమావాస్య వస్తే గనక శుభప్రదము అనేటటువంటిది వాడుతూ ఉంటాము. అందులోనూ శుక్రవారం అమావాస్య వస్తే సాక్షాత్తు లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి ఇది చాలా అరుదైనటువంటి అమావాస్య అని చెప్తూ ఉంటాము. ఎందుకంటే కొన్ని వారాలలో వచ్చేటటువంటి అమావాస్యకు చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు సంతరించుకుంటూ ఉంటాయి. గురుగారు, ఇప్పుడు ఆదివారం అమావాస్య వచ్చిందనుకోండి. అవునండి. అది కొంతమంది కీడుగా భావిస్తూ ఉంటారు. భావిస్తూ ఉంటారు. ఈ రోజు అమావాస్య మాత్రం శుక్రవారం వచ్చింది కాబట్టి సాధారణంగా శుభప్రదంగా భావిస్తూ ఉంటాము. బికాజ్ ఎందుకంటే శుక్రవారం ఇప్పుడు మామూలుగా దీపావళి వచ్చింది, అమావాస్య వచ్చింది అంటే మనం విశేషంగా లక్ష్మీదేవిని ఏ రకంగానైతే ఆరాధిస్తామో దీపావళితో సమానమైనటువంటిది ఈ యొక్క శుక్రవారం వచ్చేటటువంటి చైత్ర అమావాస్య. ఈ అమావాస్య రోజున ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారో వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలతో పాటు సుఖ సంపత్తులు, భోగభాగ్యాదులు వస్తాయని శాస్త్ర ప్రతీక. అందుకే ఈ శుక్రవారం రోజున చక్కగా అమావాస్య ఉంది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా ఇంటికి తోరణాలు కట్టుకొని చక్కగా ఆ రోజున లక్ష్మీదేవిని పూజించుకోవడం కానీ, లేదా లక్ష్మీ సూక్త పారాయణం చేయడం కానీ మనిషికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి దూరం చేస్తుంది అనేటటువంటిది విశ్వాసం. మన సనాతన ధర్మం నమ్మకం, విశ్వాసం మీదనే ఆధారపడి ఉంది. అది అవుతుందా లేదా అనేది పక్కన పెడితే గనక ఎవరైనా సరే అవుతుంది అనే నమ్మకం ఎవరికైతే ఉంటుందో అలాంటి వారు ఇలాంటి విశ్వాసాలను పాటిస్తారు కాబట్టి అలాంటి వారి కోసమే నేను చెప్తున్నా. ఏదైనా మనం ధర్మాచరణలో ఏదైతే శాస్త్రంలో చెప్పడం జరిగిందో అది మనం గనక ఆచరించినట్టయితే మనకు పుణ్యముతో పాటు, పురుషార్థంతో పాటు అదృష్ట యోగాలు కూడా కలుగుతాయి. ప్రతి మనిషి జీవితంలో కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. ఆ టర్నింగ్ పాయింట్స్ దేనికి వస్తాయి? ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల. మనకు ఏం జరుగుతుందో పక్కన పెడితే ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక సమయంలో మనకు పుణ్యం, పురుషార్థంతో పాటు భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని ప్రతి ఒక్కదాన్ని మనం విశ్వసిస్తూ ఉంటాము. విశ్వాసము అంటే ఏంటి? భగవంతునికి చేసే ప్రతిదీ కూడా నమ్మకంతో, విశ్వాసంతోనే చేయాలి తప్ప ఇది చేస్తేనే భగవంతుడు ఇది ఇస్తాడు అనేటటువంటి విశ్వాసం చేయకూడదు. అందుకే ఈ శుక్రవారం రేవతి నక్షత్రయుక్తంగా కూడుకుని ఉన్నటువంటి అమావాస్య చాలా విశేషమైనటువంటి అమావాస్య. దానిలో జనరల్‌గా ప్రతి ఒక్కరు పితృకర్మలను ఆచరణ చేసుకుంటూ ఆ రోజున విశేషంగా చేయవలసింది నదీ స్నానం ఆచరణ చేసుకోవాలి. దానము, ధర్మము లాంటి క్రతువులు ఆచరణ చేసుకోవాలి. ఆ రోజున విశేషంగా చన్నీటి స్నానం ఆచరణ చేసుకొని విశేషంగా ఆ రోజున స్వయం పాక దానం అంటే సాహిత్య దానం, బియ్యము, పప్పులు, కూరగాయలు ఇస్తారు చూసారా? అలాంటివి బ్రాహ్మణులకు దానం ఇవ్వడము. అలాగే విశేషంగా ఆ రోజున ఇంకా స్పెషల్‌గా దానం ఏదైనా ఇవ్వాలి, ఇంకా పుణ్యం రావాలి అంటే గనక నిండు కుండను దానం ఇవ్వడము. అంటే కుండతో నీళ్లు కుండను చక్కగా కడిగేసి ఆ నీటిలో కుండలో నీళ్లు పోసి యాలకులు వేసి
కుండను బ్రాహ్మడికి దానం ఇవ్వడం వల్ల నీకు జీవితంలో పేదరికం అనేటటువంటిది రాకుండా ఉంటుంది. ఈ అమావాస్య రోజున అది చేసుకోవాలి. విశేషంగా మళ్ళీ గొడుగు దానం చేయడము, హ్మ్. అలాగే ఆ రోజున ఈ మజ్జిగ దానం లాంటివి చేసుకోవడము. విశేషంగా ఈ వేసవి కాలం వచ్చిందంటే చాలా, చాలా మట్టుకు చాలా చోట్ల చూస్తే చలివేంద్రాలు పెడుతూ ఉంటారు. బికాజ్ ఎందుకు అంటే ఇది వేసవి కాలం కాబట్టి దాహంతో ఉన్నటువంటి వారికి మంచి నీరు ఇవ్వడం అనేటటువంటిది విశేషం. అన్నదానం ఎంత గొప్పనైనటువంటిదో ఈ వేసవి కాలంలో మంచినీటి దానం అంత అంత గొప్ప విశేషమైనటువంటి దానం. అంత గొప్ప దానము. కాబట్టి అంత విశేషమైనటువంటిది కాబట్టి ఇలాంటి దాన ధర్మాలు ఈ అమావాస్య రోజున చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అమావాస్య రోజు ఏదైతే దానం చేస్తామో ఆ పుణ్యం మనకు రాదు మళ్ళీ. హ్మ్. చాలామంది మనకొస్తుందనుకుంటారు. కానీ గతించిన వాళ్ళకు ఆ పుణ్యం వెళ్ళి వాళ్ళు విముక్తిని పొందడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడం అంత సులువైనటువంటి విషయం కాదు. వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం గావాలి. తల్లిదండ్రుల యొక్క రుణం ఏ రకంగా తీర్చుకుంటాము అంటే గతించిన వారికి ఇలాంటి అమావాస్య సమయంలో మనం చేసే దాన ధర్మాలు, లేదా యజ్ఞ యాగాదులు, లేదు అనంటే గనక మనం చేసేటటువంటి క్రతువులు మనిషికి ఎనలేనటువంటి పుణ్యాన్ని కలిగిస్తాయి. తల్లిదండ్రుల యొక్క విముక్తికి మనం కారణమయ్యాము అంటే సాక్షాత్తు భగవంతుని ప్రత్యక్షంగా నిలుచోబెట్టి పాదాలు కడిగినటువంటి పుణ్యం కలుగుతుంది. అందుకే ఈ అమావాస్య అంత ప్రత్యేకమైనటువంటిది. అందులోను శుక్రవారం వచ్చింది కాబట్టి లక్ష్మీప్రదమైనటువంటిది. మనిషికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవాలన్నా ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధించడం అనేటటువంటిది విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగిస్తుంది. అంటే ఎటువంటి దాన ధర్మాలు చేయాలి? లక్ష్మీదేవిని ఎలా పూజించాలి? మనము దాన ధర్మాలలో గనక చూసుకుంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుత కాలంలో ఇది కలియుగం. కలియుగంలో దానం చేసేవాడు ఎంత దానం చేస్తాడో గ్రహించేటటువంటి వాడు కూడా అదే రకంగా ఉండాలి. ముఖ్యంగా దానం ఎవరికి చేయాలి అంటే అర్చకులకు దానం చేయాలి అని శాస్త్రము. ఎందుకంటే అర్హత ఉన్నవాడికి దానం చేస్తే ఆ యొక్క ఫలితం తొందరగా వస్తుంది. అనర్హుడికి దానం చేశామనుకోండి, ఆ ఫలితం శూన్యమైపోతూ ఉంటుంది. అందుకే ఎవరైతే నిత్య పూజా విధి చేస్తున్నారో, నిత్య అర్చన ఎవరైతే చేస్తున్నారో, నిత్యం దేవాలయంలో కైంకర్యాలు ఎవరైతే చేస్తున్నారో, అలాంటి వారికి దానం ఇవ్వడం వల్ల మనకు పుణ్యంతో పాటు పురుషార్థం వస్తుంది. ఎలాంటి దానాలు చేయాలి అనేటటువంటి దాన్ని కనుక చూసుకుంటే వస్త్రదానం చేయవచ్చు. అలాగే గొడుగు దానం చేయవచ్చు. చెప్పుల దానం చేయవచ్చు. హ్మ్. పాదరక్షలు అంటారు కదా! ఆ పాదరక్షల దానం చేయవచ్చు. అలాగే విశేషంగా ఆ రోజున మజ్జిగ దానం చేయవచ్చు. స్వయం పాక దానం చేయవచ్చు. ఇలా ఇన్ని దానాలున్నాయి. అంటే నీ స్తోమతకు తగినటువంటి విధంగా, నీ స్తోమతకు మించకుండా నువ్వు ఏదైతే దానం చేయగలిగే స్తోమత ఉందో దానం ప్రపంచంలో మనిషి దేని వల్ల పుణ్యం పొందుతాడంటే కేవలం దానము, ధర్మం వల్లనే పుణ్యాన్ని పొందుతాడు. అది ఏ శాస్త్రమైనా, ఏ రకమైనటువంటి గ్రంథమైనా చిట్ట చివరకు వచ్చే అంశం అదే. సారాంశం ఒకటే ఉంటుంది. నువ్వు చేసుకున్న పుణ్యమే నిన్ను పైకి ప్రయోజకుడిని చేస్తుంది. నువ్వు చేసిన దానమే నిన్ను కాపాడుతుంది అని. ఏ గ్రంథంలోనే అదే చెప్తారు. కాబట్టి మనం చేసే దానము, ధర్మము అవే మనల్ని రక్షిస్తాయి కాబట్టి ఈ రకమైనటువంటి దానం చేయడం చాలా విశేషమైనటువంటి క్రతువులమ్మ. అంటే పరిహారం చేసినప్పుడు ఎలా చేయాలి? సూచనలు ఏమన్నా చెప్తారా? ఇస్తారా? దీంట్లో పరిహారాలంటూ ఏమీ ఉండవమ్మా. మామూలుగా ఆ రోజున సాధారణంగా మనిషి ఆచరించవలసినటువంటి క్రతువులు ఆచరణ చేసుకొని పితృదేవతలకు తిలతర్పణాలు వదిలి లేదా వాళ్ళకి శ్రాద్ధ కర్మను ఆచరణ చేసి చక్కగా లేదు అవన్నీ ఏం చేయము అంటే గతించిన వాళ్ళ యొక్క చిత్రపటాన్ని ముందర పెట్టుకొని మనం ఏదైతే నైవేద్యం పెడుతున్నామో ఆ నైవేద్యాన్ని వాళ్ళకి సమర్పించి దాన్నే ప్రసాదంగా తీసుకొని భుజించడం అనేది ఒక పద్ధతి. రెండవది ఏంటి అంటే శుక్రవారం వచ్చింది కాబట్టి ఆర్థిక పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ధనపరంగా ఎవరైతే బాధపడుతున్నారో, డబ్బులు కావాలి అని ఎప్పుడైతే అనుకుంటున్నారో ఇలాంటి పర్వదినాలు ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో తిథివార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు చాలా అరుదుగా వస్తాయి. అంటే అన్ని శుభ సందర్భాలు, అన్ని శుభ గడియలు ఉన్నటువంటి సమయాలు చాలా అరుదుగా అంటే కొన్ని మాత్రమే వస్తాయి. అందులో ఈ శుక్రవారం అమావాస్య చాలా పరమ పవిత్రమైనటువంటిది కాబట్టి రేవతి నక్షత్రయుక్తంగా వస్తుంది కాబట్టి దీన్ని మీరు ఏ రకంగా యుటిలైజ్ చేసుకుంటే, ఏ రకంగా ఉపయోగించుకుంటారు అనేటటువంటిది మీ యొక్క వ్యక్తిగత. ఎందుకంటే కులాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి ఎవరి యొక్క ఆచారాలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. అయితే ఆ రోజున తప్పకుండా ఇంటిని మాత్రం శుభ్రం చేసుకొని చక్కగా ఆ రోజున ఇంట్లో నేతితో దీపాలు వెలిగించి చక్కగా ఆ రోజున శివాలయానికి గాని లేదా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ రోజున తప్పకుండా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. విశేషంగా ఇంకోటేంటి అంటే తాంత్రిక విధానంలో చెప్పినటువంటి ఒక పద్ధతి చెప్తారు. ఏంటి అనంటే గనక ఎవరైతే శుక్రవారం అమావాస్య వస్తుందో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎవరైతే అనుభవిస్తున్నారో రావి చెట్టు కింద కూర్చుండి
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రాన్ని నువ్వు 108 సార్లు మననం చేసుకుంటే గనక నీ జీవితంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అది ఎలా చేయాలి? కేవలం ఈ ఒక్క అమావాస్యనే కాదు. హ్మ్. ఎవ్రీ మంత్ మనకు అమావాస్య వస్తుంది. నెలకు ఒకసారి అమావాస్య వస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఇది మొట్టమొదటి అమావాస్య, చైత్రమాసం అమావాస్య. మళ్ళీ సంవత్సరాంత కాలం వరకు అంటే 12 నెలల పాటు ఎవ్రీ అమావాస్య రోజున ఈ మంత్రాన్ని రావి చెట్టు కింద కూర్చొని నువ్వు జపం చేసుకుంటే గనక నీ జీవితంలో మిరాకిల్స్, అద్భుతాలు జరుగుతాయి. అది నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవమైనటువంటిది. ఎందుకంటే తాంత్రిక విధానంలో ఈ యొక్క పద్ధతిని చెప్పారు. ఎప్పుడైతే శుక్రవారం అమావాస్య వస్తుందో ఆ రోజున గనక ఈ మంత్రాన్ని దీక్షగా తీసుకొని నువ్వు గనక పాటిస్తే తప్పకుండా నీ జీవితంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని శాస్త్రం. గురువుగారు, చైత్ర అమావాస్య విశిష్టత, ఆ రోజు చేయాల్సిన పరిహారాలు చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శివ